తమిళ రాజ్యాన్ని అంగీకరించే దశలో ఎల్టీటీఈని సమూలంగా తుదముట్టించడం కోసమే భారత్తో శ్రీలంక ప్రభుత్వం చేతులు కలిపిందని చేసిన యోగి పోరాట బోధ ఇంకా ఇలా కొనసాగింది. భారతదేశం మీద విషాన్ని కక్కే మరికొన్ని అంశాలను కూడా తన బోధలో యోగి అందులో దట్టించాడు. అది ఇలా సాగింది. 1987లో శ్రీలంకతో ఒప్పందం చేసుకోవడం ద్వారా ఎల్టీటీఈకి భారత్ నమ్మక ద్రోహం చేసింది. జాఫ్నా నుంచి మన నాయకుడు ప్రభాకరన్ని ఢిల్లీ తీసుకెళ్లేటప్పుడు కూడా ప్రభాకరన్కి ఈ ఒప్పందం విషయం ఏమీ తెలియకుండా దాచిపెట్టారు. కానీ ఆ తర్వాత రాజీవ్ గాంధీ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. శ్రీలంక తమిళ వర్గాలు అంగీకరించినా అంగీకరించకపోయినా భారత్ శ్రీలంక ఒప్పందం జరిగి తీరుతుంది అని. భారత్ చేసిన ఈ మోసాన్ని తమిళులందరికీ తెలియజెప్పాలని ప్రభాకరన్ నిర్ణయించుకున్నారు. ఈ ఒప్పందం తమిళులకి శ్రేయస్కరం కాదు అని నిరసన వ్యక్తం చేయడానికి సూచనగా భారత శాంతి సేనలకి కొన్ని ఆయుధాలని అప్పగించి వేయాలని కూడా ప్రభాకరన్ నిర్ణయించారు. భారత్పై మరింత విద్వేషాగ్ని రెచ్చగొట్టేలా యోగి తన బోధలో మరిన్ని వ్యాఖ్యానాల్ని జోడించాడు. ఎల్టీటీఈ ముందుగా ఊహించినట్లుగానే మనం ఆయుధాలని అప్పగించడం ప్రారంభించగానే గతంలో ఇండియా పారిపోయిన మన వ్యతిరేక తమిళ వర్గాల్ని శ్రీలంకలో దించి ఎల్టీటీఈని శాశ్వతంగా తుడిచిపెట్టేసే కార్యక్రమానికి భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సింహళీయులు కూడా మహోత్సాహంతో ట్రింకోమలి, అంపరాయి ప్రాంతాల్లో భూభాగాల్ని ఆక్రమించడం ప్రారంభించారు. యోధులారా, భారత్ వ్యూహం ఎల్టీటీఈని సమూలంగా నాశనం చేయడం. యోగి ప్రసంగంలో మరికొన్ని రెచ్చగొట్టే అంశాలు ఇలా ఉన్నాయి. జాఫ్నాలో వాస్తవ పరిస్థితి ఏమిటో భారతీయులకు తెలిసేలా చేయడం కోసం ఒక సీనియర్ సభ్యుణ్ణి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోమని ఎల్టీటీఈ ఆదేశించింది. ఆ దీక్ష అతని మరణానికే దారితీసింది తప్ప ఫలితం కనిపించలేదు. ఇక్కడ అయోమయ పరిస్థితిని సృష్టించి ఆ గందరగోళం సాకుతో శ్రీలంక తమిళులకు ఎల్టీటీఈకి వ్యతిరేకంగా యుద్ధం సాగించాలని భారత్ ప్రయత్నం చేసింది. కొంతమంది సీనియర్ కమాండర్స్తో సహా 17 మంది ఎల్టీటీఈ సభ్యుల్ని శ్రీలంక నౌకాదళం అరెస్టు చేసి వాళ్ళ ఆయుధాలన్నీ లాక్కున్నప్పుడు ఈ భారత్ కళ్ళు మూసుకుంది. ఫలితంగా వాళ్లల్లో 12 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలు శ్రీలంక తమిళుల్లో అవాంఛనీయమైన ఆవేశాలకు దారితీశాయి. భారత్ చేసిన నమ్మక ద్రోహం ఏమిటో వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇది జరిగిన తర్వాత కొంతమంది సింహళీయులు హత్యకు గురయ్యారు. దీన్ని అవకాశంగా తీసుకొని శ్రీలంక, భారత్ ప్రభుత్వాలు ఇక్కడి తమిళులకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించాయి. మీకు తెలుసా, మన నాయకుడు ప్రభాకరన్ని పట్టి బంధించే వాళ్ళకి భారీ బహుమతులు కూడా ప్రకటించారు. భారత్ ఇప్పుడు మన మీద ఒక అప్రకటిత యుద్ధాన్ని ప్రారంభించింది. ప్రపంచంలోనే 4వ పెద్దదైన తన సైన్యంతో ఎల్టీటీఈని 24 గంటల్లో తుదముట్టించవచ్చని భారత్ భావిస్తోంది. కానీ వాళ్ళు సాధించింది శూన్యం. అయితే భారత సైన్యం అకారణంగా సామాన్య పౌరుల ఆవాసాల మీద బాంబులు ప్రయోగించింది. శ్రీలంకలో కనుక తమిళ రాజ్యం ఏర్పడితే ఇదే రకమైన ఏర్పాటు సమస్యలు భారతదేశంలో కూడా తలెత్తవచ్చని, హిందీయేతర దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఇదే రకమైన స్వతంత్ర ప్రతిపత్తి ఉద్యమాలు సంభవిస్తాయని భారత ప్రభుత్వం భయపడిందని యోగి ఒక విశ్లేషణ చేశాడు. కానీ తమిళ రాజ్యం ఏర్పడే వరకు అది 100 సంవత్సరాలు కానీ 200 సంవత్సరాలు కానీ ఎల్టీటీఈ పోరాటం కొనసాగి తీరుతుంది. ఎల్టీటీఈని ప్రపంచంలోని ఏ శక్తి మట్టు పెట్టలేదు. ఎల్టీటీఈ నాయకత్వం అమరుడైన స్వాతంత్ర్య సమరయోధుల్ని ఎప్పటికీ వంచబోదు. ఇది టైగర్ల ముందు యోగి చేసిన ఉద్రేకపూరిత ప్రసంగం. ఎల్టీటీఈ ముఖ్య నాయకుల్లో ఒకడైన యోగి చేసిన ఈ ప్రసంగం ద్వారా భారత ప్రభుత్వం పట్ల, ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పట్ల ఎల్టీటీఈ ఎంత విద్వేషాగ్నిని చిమ్ముతోందో స్పష్టమవుతోంది. ఎల్టీటీఈ ఉద్దేశంలో
భారత శాంతి సేనను నియోగించడం ద్వారానో, శ్రీలంకలోని భారత్ సానుకూల తీవ్రవాద వర్గాలకు ఆయుధాల సరఫరా, నైతిక ప్రోత్సాహం అందించడం వంటి చర్యల ద్వారానో ఎల్టీటీఈని నామరూపాలు లేకుండా చేయాలని రాజీవ్ గాంధీ కంకణం కట్టుకున్నారు. పైగా 1991 ఎన్నికల ప్రణాళికలో 1987 నాటి భారత్ శ్రీలంక ఒప్పందం పట్ల తన విశ్వాసాన్ని రాజీవ్ గాంధీ పునరుద్ఘాటించారు. రాజీవ్ గాంధీని హతమార్చడానికి ఎల్టీటీఈకి మాత్రమే గల కక్షని యోగి ప్రసంగం నిర్ధారిస్తోంది. 1987 సెప్టెంబర్లో ఆమరణ నిరాహార దీక్ష చేసి మరణించిన ఎల్టీటీఈ నాయకుడు దిలీపన్ రెండవ వర్ధంత్యుత్సవాల తాలూకు వీడియో క్యాసెట్ మేము స్వాధీనం చేసుకున్న ముఖ్య సాక్ష్యాధారాలలో ఒకటి. జాఫ్నా ద్వీపంలోని ఉడుప్పిడి అనే పట్టణంలో జరిగిన ఈ వర్ధంత్యుత్సవాలలో ప్రధాన వక్త, ముఖ్య అతిథి వేరెవరో కాదు, రాజీవ్ గాంధీ హత్యకు చక్రం తిప్పిన ఒంటి కన్ను గుంటనక్క శివరాసన్. ఆ క్యాసెట్లో చిత్రీకరించిన దిలీపన్ వర్ధంత్యుత్సవంలో శివరాసన్ని అక్కడి నిర్వాహకులు అతనిని పాకియా చంద్రన్గా పరిచయం చేశారు. ఈ పాకియా చంద్రన్నే టైగర్లు కళ్ళద్దాల అన్న అని కూడా పిలుస్తుంటారు. ఆ సభలో శివరాసన్ చేసిన ప్రసంగంలో కనిపించిన కసి ఇంచుమించు యోగి ప్రసంగంలోలానే ఉంది. అది ఎలా సాగిందంటే, నాకు ప్రసంగాలు చేయటం తెలియదు, నాకు ప్రసంగాలు చేయడం అలవాటు కూడా లేదు, మనం ఇప్పటిదాకా ఉపన్యాసాల్లోనే చాలా సమయాన్ని వృధా చేశాం, చివరికి వాటిల్లో విశ్వాసాన్ని కోల్పోయాం, అందుకే ఆయుధాలు చేతపట్టాం, సాయుధ పోరాటం ద్వారా మాత్రమే మనం ఇంకా శక్తివంతులం కాగలుగుతాం, మనం కనుక భారత ప్రభుత్వాన్ని విశ్వసించి ఉంటే మన పోరాటం ఏనాడో అణిచివేయబడేది, మనం మన లక్ష్యాన్ని సాధించకుండా భారత్ కానీ ఈ ప్రపంచం కానీ మనల్ని నిరోధించలేవు, మన ప్రజలు మేల్కొన్నారు. శివరాసన్ ఎల్టీటీఈ సభ్యుడనడానికి ఈ వీడియో బలమైన సాక్ష్యం. ఎల్టీటీఈ కమాండర్ హోదాలో 1989 సెప్టెంబర్ 26న ఉడుప్పిడిలో శివరాసన్ ఈ ప్రసంగం చేశాడు. అంటే భారత శాంతి సేనను శ్రీలంక నుంచి ఉపసంహరించడానికి భారత్ శ్రీలంకలు నిర్ణయించిన వెంటనే జరిగింది ఈ ఘటన. ఎల్టీటీఈ ప్రతినిధులకి శ్రీలంక అధ్యక్షుడు ప్రేమదాసకి కొలంబోలో జరిగిన చర్చల్లో భారత శాంతి సేన నిష్క్రమించి తీరాలని చేసిన ప్రసంగం ఇది. అందుకే ఆ ప్రసంగంలో కసి, కక్ష, ద్వేషం నిండి ఉన్నాయి. నళిని, భాగ్యనాథన్, పద్మ, మురుగన్, అరివు, రాబర్ట్ పయాస్లను అరెస్టు చేశాక మాకు తెలిసిన విషయం ఏమిటంటే, ఇదే హంతక ముఠా రాజీవ్ గాంధీని హత్య చేయడానికి ముందు పూర్వపు ప్రధానమంత్రి విపి సింగ్ ఎన్నికల సభలో హత్యా ప్రయోగం ఎలా ఉండాలో పరీక్షించి చూసుకుంది. 1991 మే 7న చెన్నైలో జరిగిన విపి సింగ్ సభకు శివరాసన్, సుభా, థాను, మురుగన్, నళిని, అరివు, హరిబాబు హాజరయ్యారు. ఒక సీనియర్ జర్నలిస్టు సహాయంతో విపి సింగ్ రాకను చిత్రీకరించేందుకు ఒక వీడియో ఏర్పాటు చేసుకున్నారు. ఆ వీడియో దృశ్యాలలో తెల్ల కుర్తా ధరించిన శివరాసన్ పత్రికా విలేకరుల విభాగంలో కూర్చుని ఉన్నాడు. హరిబాబు స్టేజ్ మీద నిలబడ్డాడు. ఈ క్యాసెట్ కూడా మాకు ఒక ముఖ్యమైన సాక్ష్యంగా నిలిచింది. ఈ ఫోటోలు, వీడియో క్యాసెట్లే కాక లెక్కలేనన్ని డాక్యుమెంట్లు కూడా సిట్ దాడుల్లో దొరికాయి. వాటిల్లో కొన్ని అమూల్యమైనవి. ఎంత అమూల్యమైనవంటే, రాజీవ్ గాంధీ హత్య కేసులో మేము అరెస్టు చేసిన అనేక మంది నిందితుల పాత్రని, ఈ హత్యకి వ్యూహరచనలో ఎల్టీటీఈ ప్రధాన నాయకుడు ప్రభాకరన్, ఇంటెలిజెన్స్ చీఫ్ పొట్టు వమ్మన్ల పాత్రని నిర్ధారించేవి. వీటిల్లో ముందుగా చెప్పదగినవి పొట్టు వమ్మన్కి, అఖిలకి సుభా, థాను రాసిన లెటర్స్. ఈ లెటర్స్ రాజీవ్ గాంధీ హత్యకు కొద్ది రోజుల ముందుగా మురుగన్ జాఫ్నాకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాడు. కానీ అతను జాఫ్నా చేరకుండా వెనక్కి రావడంతో జూన్ 14న నళినితో సహా సైదాపేట బస్టాండ్లో మాకు దొరికిపోయాడు. మురుగన్ గతంలో మాకు ఇచ్చిన వివరాల ప్రకారం అతన్ని ఎల్టీటీఈ నాయకత్వం రాజీవ్ గాంధీ హత్యకు 2 వారాల ముందుగా జాఫ్నాకి రమ్మని శివరాసన్ ద్వారా కబురు పంపింది. అతను 2 సూట్ కేసులు, 4 సంచులతో సామగ్రి తీసుకుని మే 12, 17 కాలంలో వేదారణ్యం తీరంలో జాఫ్నా వెళ్లే బోట్ల కోసం ఎదురు చూసి
అవి రాకపోవడంతో తన దగ్గర ఉన్న సూట్ కేసుల్ని సంచుల్ని స్మగ్లర్ షణ్ముఖం సహాయకుడికి అప్పగించి నళిని మీద మోజుతో చెన్నైకి పరిగెత్తుకు వచ్చేశాడు. షణ్ముఖం పోలీసు కస్టడీలోంచి పారిపోయి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తర్వాత మా సిట్ దళాలు గాలించి షణ్ముఖం సహాయకుడిని పట్టుకోవడం, వాడు తీరంలోని అడవుల్లో పాతర వేసి దాచిన ఆ సూట్ కేసుల్ని సంచుల్ని మాకు అప్పగించడం జరిగింది. ఆ సూట్ కేసుల్లో మురుగన్ చేతికి శివరాసన్ ఇచ్చిన లెటర్, బేబీ సుబ్రహ్మణ్యంకి భాగ్యనాథన్ రాసిన లెటర్, పొట్లువమ్మన్కి అఖిలకి శుభ థాను రాసిన లెటర్స్ కూడా ఉన్నాయి. చెన్నై నగరంలో కొన్ని కీలక ప్రాంతాలను చాలా వివరంగా చిత్రీకరించిన వీడియో క్యాసెట్, శాటానిక్ ఫోర్స్ పుస్తకం సెట్ పొట్టువమ్మనికి ఇవ్వడం కోసం మురుగన్ తయారు చేసుకున్న జమా ఖర్చుల వివరాలు వగైరా కూడా ఈ సూట్ కేసుల్లో దొరికాయి. బేబీ సుబ్రహ్మణ్యంకి రాసిన లెటర్లో భాగ్యనాథన్ ఎల్టీటీఈ ప్రింటింగ్ ప్రెస్ నిర్వహణ వివరాలు ఇస్తూ, ఎల్టీటీఈ కోసం నేను ఎలాంటి మద్దతునైనా ఎప్పటికైనా ఇస్తూనే ఉంటాను అని హామీ కూడా ఇచ్చాడు. మురుగన్ రాసిన జమా ఖర్చుల వివరాలన్నీ మడిపక్కంలో అతని ఈగిల్ డైరీలో దొరికిన వాటికి నకలు మాత్రమే. అలా దొరికాయి శుభ థానుల లెటర్స్ మాకు. అయితే ఆ లెటర్స్ ఇద్దరూ విడివిడిగా రాసినవి కావు. 1991 మే 9న రాసినట్లున్న ఆ లెటర్స్ రెండింటిలోనూ దస్తూరి ఒకటే. లెటర్స్ రాసిన ఊరి పేరు చెన్నై అని లేదు. ఆ స్థానంలో తమిళ రాజ్యం అని ఉంది. అంటే లెటర్స్ ఇలాగే రాయడం అనేది టైగర్ల అలవాటా, లేక తమిళనాడుని కూడా తమిళ రాజ్యంలో కలుపుకోవాలన్నది వాళ్ళ లక్ష్యమా అన్నది తెలియదు. మురుగన్ సూట్ కేసులు స్వాధీనం చేసుకోవడానికి ముందు చెన్నై శివార్లలోని కొట్టివాక్కంలో గల ఎల్టీటీఈ శిబిరంలో మాకు శివరాసన్, శుభలకు చెందిన చాలా వస్తువులు దొరికాయి. వీటిల్లో శివరాసన్ డైరీ, శుభ ఆటోగ్రాఫ్ల పుస్తకం ఉంది. ఆ ఆటోగ్రాఫ్ పుస్తకంలో నళిని రాసి సంతకం పెట్టిన ఒక వాక్యం ఇలా ఉంది: హృదయానికి హృదయం, మైళ్ళ దూరంలో విడిగా ఉన్న నా ప్రేమ నిన్నెప్పుడూ విడిచిపోదు. అందులో ఇంకా కొన్ని రాతలు తమిళంలో ఉన్నాయి. బహుశా శుభ రాసి ఉండాలి. ఎందుకంటే పొట్టువమ్మనికి అఖిలకి రాసిన లెటర్స్లో శుభ దస్తూరి, ఈ తమిళ రాతల దస్తూరి ఒక్కటే. శుభ జూన్ 3 వరకు అందులో డైరీ రాస్తూనే ఉంది. జూన్ 3వ తేదీని బట్టే తెలుస్తోంది ఈ రాతల్లో తాను రాత లేదని. మే 21 నాడే రాజీవ్ హత్య కోసం మానవ బాంబుగా ప్రయోగించబడింది తాను. అయినప్పటికీ ఈ లెటర్స్ని, ఆటోగ్రాఫ్ పుస్తకాన్ని న్యూఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించి అక్కడ రసాయన పరీక్ష ద్వారా వాటి మీద బొటన వేలి ముద్రలు ఉంటే వెతకమన్నాం. అక్కడి నిపుణులు ఆటోగ్రాఫ్ పుస్తకంలోని పేజీల మీద కుడి చేతి బొటన వేలి ముద్రలు గుర్తించి ప్రింట్ తీశారు. కోననకుంటెలో రాజీవ్ గాంధీ హత్యక ముఠాపై దాడి చేశాక శివరాజన్, శుభల వేలి ముద్రలన్నీ తీసుకుని ఉండడం వల్ల వాటితో ఈ వేలి ముద్రల్ని సరిపోల్చి చూసాం. అద్భుతం! ఆటోగ్రాఫ్ పుస్తకంలోని బొటన వేలి ముద్ర కోననకుంటెలో తీసుకున్న శుభ కుడి చేతి బొటన వేలి ముద్రతో అచ్చు గుద్దినట్లు అతికింది. పొట్టువమ్మన్కి శుభ థాను రాసిన లెటర్లో 6 లైన్లు ఉన్నాయి. మేము ఇక్కడ బాగున్నాం. మేము ఇండియాకి ఏ లక్ష్యంతో వచ్చామో అది విజయవంతంగా నెరవేరుతుందని మా నమ్మకం. విపి సింగ్ సభలో చేసిన ప్రయోగాత్మక ప్రదర్శనతో మా విశ్వాసం పెరిగింది. మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించి తీరతామని శపథం చేస్తున్నాము. ఇట్లు శుభ థాను. ఇంటెలిజెన్స్లో పొట్టువమ్మనికి డెప్యూటీగా ఉంటూ మహిళా ఇంటెలిజెన్స్ విభాగాన్ని చూస్తున్న అఖిలకి వాళ్ళు రాసిన లెటర్ మాత్రం కొంచెం పెద్దది. అందులో 13 లైన్లున్నాయి. ఇందులో అదనంగా కనిపించిన పదాలు ఏమిటంటే మారువేషం ధరించడం, ఇది తాను ధరించాల్సిన ఆత్మాహుతి సూట్ గురించి అన్నది సుస్పష్టం. మా చివరి శ్వాస వరకు మీరు చెప్పిన ప్రతి మాట మా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది అని కూడా చివరిలో వాళ్ళు రాశారు. రాజీవ్ గాంధీని హత్య చేయడానికి శుభ తాను ఎంతో దృఢ నిశ్చయంతో ఉన్నారని అనడానికి ఈ లెటర్స్ 2 అద్దం పడుతున్నాయి. ఇండియాకి బయలుదేరడానికి ముందు అఖిల స్వయంగా ఒక పేజీరో జీప్లో శుభ థానులను
జాఫ్నాలోని మథకల్ తీసుకెళ్లి పొట్టుబొమ్మన్కి శివరాసన్కి కల్పించిందని మా దర్యాప్తు బృందం నిర్ధారించింది. ఇంతకీ ఈ అఖిల ఎవరు? రాజీవ్ హత్య కేసులో ఆమె కూడా ఒక ముద్దాయి. కానీ అఖిల అన్నది ఎల్టీటీఈ వర్గాల్లో ఆమెకున్న పేరు మాత్రమే. అసలు పేరు అది కాదు. అసలు పేరు ఏమిటో మాకు కూడా తెలియదు. అఖిల ఫోటో కూడా మా దగ్గర లేదు. మాకు దొరికిందల్లా ఆమె పేరు అఖిల మాత్రమే. రాజీవ్ గాంధీ హత్య జరిగిన 4 ఏళ్ల తర్వాత వెలువడిన వార్తల్లో 1995 అక్టోబర్ 25న జాఫ్నా ద్వీపంలోని వలికామంలో శ్రీలంక సైన్యం జరిపిన ఆపరేషన్ రైవీ రెసా 1లో సీనియర్ ఎల్టీటీఈ నాయకురాలు అఖిల మరణించినట్లు వార్తలు వెలువడ్డాయి. 1996 జూన్ 12న ఎల్టీటీఈ పత్రిక కళాతిల్ అంటే యుద్ధరంగంలోని అర్థం అఖిలక్కగా అని పిలువబడే అఖిల ఫోటోను ప్రచురించింది. అమరులైన అత్యంత సీనియర్ స్వాతంత్ర్య వీరులకు ఇచ్చే లెఫ్టినెంట్ కల్నల్ హోదాతో అఖిల తన మరణానంతరం సత్కరించబడింది అని ఆ పత్రిక పేర్కొంది. కళాతిల్ పత్రిక అఖిలను ఎల్టీటీఈ సాగిస్తున్న స్వాతంత్రోద్యమంలో ఒక చారిత్రాత్మకమైన యోధురాలిగా అభివర్ణించింది. ఆ కథనం ప్రకారం ప్రభాకరన్ మస్తిష్కంలో మెదిలిన జ్వాలా శిశువు ఆలోచనకు ఒక కార్యాచరణ రూపాన్ని అందించడంలో అఖిల కీలక పాత్ర పోషించింది. జ్వాలా శిశువు అంటే మానవ బాంబుగా తానుని తయారు చేయడమే అని అర్థమవుతోంది. అదే నిజమైతే మేం వెతుకుతున్న నేరస్తురాలు అఖిల, ఈ అఖిల ఒక్కరే. ఆ పత్రిక తన వ్యాసంలో అఖిలను ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అని, ఆమె కీర్తి సరిహద్దులు దాటి విస్తరించిందని, ఆమె సాధించిన ఘనకార్యాలు అనేకం ఉన్నప్పటికీ వాటిల్లో కొన్ని మాత్రమే ఒకరిద్దరికి తెలుసునని, అత్యంత క్లిష్టమైన సమస్యలకు కూడా సులువైన పరిష్కారాలను ఆమె సూచించేదని ఇలా వర్ణించుకుంటూ పోయింది. నిజానికి తమిళ రాజ్య సరిహద్దులు దాటి ప్రచారంలోకి వచ్చిన అఖిల రాజీవ్ గాంధీ హత్య కేసులో 3వ నిందితురాలు. అలాగే ఒకరిద్దరికి అంటే ప్రభాకరన్, పొట్టుబొమ్మన్లకి మాత్రమే తెలిసిన ఘనకార్యాలు ఆమె చేసింది అంటే వాటిల్లో రాజీవ్ గాంధీ హత్య ఒకటి. రాజీవ్ గాంధీకి అతి సమీపంలోకి వెళ్ళి చంపాలంటే ఆయనకి పూలదండ వేయటానికి అన్నట్లుగా నటించి పాదాభివందనం చేయడం కోసం అన్నట్లుగా వంగి మానవ బాంబు స్విచ్ నొక్కడం అఖిల సూచించిన సులువైన పరిష్కారాలలో ఒకటి అయి ఉండాలి. అయితే ఆ అఖిల, మా కేసులోని నేరస్తురాలు అఖిల ఒక్కరే అనడానికి మాకు అధికారికమైన నిర్ధారణ ఏమీ లభించలేదు. కానీ మా దర్యాప్తు బృందంలో చాలామంది దృష్టిలో శుభా తాను తమ లెటర్లో రాసిన అఖిలక్కే లెఫ్టినెంట్ కల్నల్ అఖిలగా చెప్పబడే సోమశేఖరన్ సత్యాదేవి అనే శక్తి. మేం స్వాధీనపరుచుకున్న మరో ముఖ్యమైన డాక్యుమెంట్ శివరాసన్ రాసిన ఒక తమిళ గీతం. ఇది శివరాసన్ సారథ్యంలో హంతక ముఠా దాక్కున్న కోనన కుంటలోని చిట్ట చివరి శిబిరంలో దొరికింది. శివరాసన్ డైరీలలో ఉన్న దస్తూరిని బట్టి ఈ తమిళ గీతాన్ని కూడా శివరాసనే రాశాడని అర్థమైంది. శివరాసనే ఆ గీతాన్ని రాశాడని మాకు ఆధారం ఏమిటి? శివరాసన్ స్వయంగా రాసిన కాగితాలేవి మా దగ్గర లేవు. ఇవి నేనే రాశాను అని అతను చెప్పుకునే అవకాశమూ లేదు. అయితే అదృష్టం మా పక్షాన ఉంది. ఎల్టీటీఈకి చెందిన రఘువరన్ అనే వ్యక్తి రాసిన లెటర్స్ మాకు దొరికాయి. మోసానికి పాల్పడినందుకు గాను జాఫ్నాలో ఒక పరిచయస్తుడిని తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తూ ఎల్టీటీఈ నాయకుడు రఘువరన్ ఆ లెటర్స్ రాశాడు. రఘువరన్ అసలు పేరు పాకియా చంద్రన్ అంటే శివరాసన్. ఇతను రఘువరన్ పేరుతోనే ఆ మోసం కేసులో కోర్టుకు వెళ్ళాడు. కానీ తగినంత సాక్ష్యం లేకపోవడం వల్ల కేసు కొట్టేశారు. ఇవే కాకుండా రాజరత్నం పేరుతో ఉన్న ఈపీఆర్ఎల్ఎఫ్ నాయకుడికి శివరాసన్ రాసిన మరో లెటర్ కూడా మాకు దొరికింది. ఆ నాయకుడితో 1991 మార్చిలో చెన్నైలో స్నేహం మొదలుపెట్టాడు శివరాసన్. శివరాసన్ శిబిరంలో దొరికిన ఒక డైరీలో ఈపీఆర్ఎల్ఎఫ్ నాయకుల చిట్టా అంతా చిరునామాలతో సహా ఉంది.
వాళ్ళల్లోనే ఒకరు రాజరత్నం అని, ఆ రాజరత్నాన్ని చెన్నైలో తానే గుర్తించానని శివరాసన్ డైరీలో రాసుకున్నాడు. ఈ లెటర్స్, డైరీలు, గీతం అన్నీ ఒకదానితో ఒకటి పోల్చి చూశాక వీటన్నిటిలో ఉన్న దస్తూరి ఒకటేనని, అది శివరాసన్దేనని నిర్ధారించాం. 11 లైన్ల ఈ గీతం శత్రువుని పూర్తిగా తుడిచిపెట్టడం కోసం, తమిళ రాజ్యం విముక్తి కోసం, టైగర్ పతాకం వినువీధిలో సగర్వంగా రెపరెపలాడేలా చేయడం కోసం తమిళులందరూ ఏకం కావాలి, ప్రభాకరన్కి మరింత బాసటగా నిలవాలి అంటూ సాగుతుంది. ఇది శివరాసన్ చనిపోయే చివరి క్షణాల్లో రాసిన గీతం అని అర్థమవుతోంది. ఒక రకంగా ఇది శివరాసన్ మరణ వాంగ్మూలం లాంటిది. కోయంబత్తూరులో ఒక ఎల్టీటీఈ శిబిరంపై మేము దాడి చేసినప్పుడు సిట్ సాగిస్తున్న దర్యాప్తును కొనియాడుతూ డిక్సన్ రాసిన వాక్యాల మాదిరిగానే శివరాసన్ కూడా చనిపోయే ముందు ఈ గీతాన్ని రాశాడు. నిజానికి తమ దగ్గరున్న అనేక డాక్యుమెంట్లని, ఫోటోలని శివరాసన్ తగులబెట్టేశాడు. ఈ ఒక్క గీతాన్ని మాత్రం అలాగే వదిలేశాడు. బహుశా ఎల్టీటీఈ పట్ల నిబద్ధత, ఎల్టీటీఈ యొక్క లక్ష్యాలు ప్రపంచమంతా తెలుసుకోవాలని శివరాసన్ కోరిక కావచ్చు. కోననకుంటలో శివరాసన్ దళం ఆత్మాహుతి చేసుకున్న తర్వాత ఆ శిబిరం నుంచి అతని AK-47 రైఫిల్, 9mm పిస్టల్, ఇంకా వాడిన బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నాం. 1990 జూన్లో చెన్నైలో ఈ PRLF నాయకుడు పద్మనాభ మీద ఎల్టీటీఈ సాగర పులుల విభాగం చీఫ్ డేవిడ్ మరో 3 కలిసి దాడి చేసి ఎలా హత్య చేశారో శివరాసన్ సహాయకుడు సుతేంద్రరాజా మాకు పోసగుచ్చినట్లు చెప్పాడు. ఆ కేసు దర్యాప్తు సందర్భంగా కూడా కొన్ని ఖాళీ AK-47 రైఫిళ్లు మాకు దొరికాయి. అందుకని పద్మనాభపై దాడి కేసులో దొరికిన AK-47 రైఫిల్ ట్రిగ్గర్ మీద వేలిముద్రలు, కోననకుంటలో శివరాసన్ శిబిరంలో దొరికిన AK-47 రైఫిల్ మీద ట్రిగ్గర్ వేలిముద్రలు తమిళనాడు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి చెందిన నిపుణుల చేత పరీక్ష చేయించాం. బయటపడిన విషయం ఏమిటంటే పద్మనాభ హత్య కేసులో ఉపయోగించిన అనేక బుల్లెట్ గొట్టాలు శివరాసన్ ఉపయోగించిన AK-47లోవే. అంటే పద్మనాభ హత్య కేసు విషయంలో సుతేంద్రరాజా చెప్పిన విషయం అంతా వాస్తవం. ఇంకా కొట్టివాకం, జయకుమార్ ఇంటి శిబిరాల నుంచి కూడా శివరాసన్ డైరీలని, నోట్ పుస్తకాలని మా వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. వాటిల్లో ఉన్న సమాచారంలో అధిక భాగం శివరాసన్ తన సహచరులతో కలిసి చేసిన కార్యక్రమాలు, లావాదేవీలు, వాళ్ళ అడ్రస్లే. ఆ డైరీల్లో మొత్తం 46 మంది తాలూకు పేర్లు, చిరునామాలు ఉన్నాయి. వాళ్లల్లో చాలామంది సుతేంద్రరాజాకి 1990 ప్రథమార్థంలో MIETలో క్లాస్మేట్స్. ఈ PRLF నాయకుల్ని పూర్తిగా తుడిచిపెట్టడం కోసం శివరాసనే స్వయంగా సుతేంద్రరాజాని తీసుకొచ్చి చెన్నైలోని MIETలో అడ్మిట్ చేశాడు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అస్సాంలోని తీవ్రవాద సంస్థ ఉల్ఫా నాయకులైన పరేష్ బారువా, అరవింద్ రాజ్ కోవాల పేర్లు కూడా శివరాసన్ డైరీలో దొరికాయి. దీన్ని బట్టి ఎల్టీటీఈకి భారతదేశంలోని తీవ్రవాద వర్గానికి మధ్య ఉన్న సంబంధం వెల్లడవుతోంది. శివరాసన్కి అతని సహచర సభ్యులకి మధ్య నడిచిన లక్షలాది రూపాయల లావాదేవీల వివరాలు ఆ డైరీలో సవివరంగా రాసి ఉన్నాయి. ఎల్టీటీఈ ఇంటెలిజెన్స్ గ్రూప్లో తనతో పాటు పనిచేసే అనేక మందికి పొట్టుబొమ్మన్న అనుమతితో శివరాసన్ డబ్బు పంపిణీ చేసేవాడని స్పష్టమవుతోంది. జయకుమార్, విజయన్, రాబర్ట్ బయాస్ల కుటుంబ నిర్వహణ వ్యయం మొత్తాన్ని శివరాసన్ భరించేవాడు. జయకుమార్ భార్య పేరు మీద టెలిఫోన్ కోసం అడ్వాన్స్ చెల్లించడం, జయకుమార్ కోసం ఒక కాఫీ గ్రైండింగ్ మిషన్ దుకాణం పెట్టుకోవడానికి డబ్బు చెల్లించడం, విజయన్ ఇంటికి నెలవారీ అద్దె అడ్వాన్సు, ఇతర ఖర్చుల కోసం డబ్బు చెల్లించడం, ఇలాంటివన్నీ శివరాసన్ డైరీలో రాసి ఉన్నాయి. ఇంకా అతిరై, కనక సభాపతి, రంగన్, విజయానందన్, మురుగన్, సుతేంద్రరాజా, శివరూపన్, రూసో తదితరుల కోసం శివరాసన్ చేసిన ఖర్చుల వివరాలు ఆ డైరీలో రాసుకున్నాడు. వైర్లెస్ సంకేత పత్రాల వివరాలు, ఇండియాలో ఈ PRLF నాయకుడు వరదరాజ పెరుమాళ్ ఉనికిని తెలిపే వివరాలు ఆ డైరీలోనే ఉన్నాయి. షణ్ముఖ వడివేలు, అరివు, నళిన గురించి కూడా ఆ డైరీలో రాసి ఉంది.
ఎల్టీటీఈ తీవ్రవాదులు తమిళనాడుకి బస్తాలతో బంగారం బిస్కెట్లు తీసుకొచ్చారని మా దర్యాప్తులో వెల్లడైంది. ఈ బంగారం బిస్కెట్లని నగదుగా మార్చి తమ కార్యకలాపాలకు వాళ్ళు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మాకు దొరికిన డైరీల్లో సమాచారాన్ని బట్టి 5 కిలోల బంగారం అమ్మి 17,25,000 నగదు సేకరించారు. నేను మీకు ఇచ్చే డబ్బు ఖర్చు చేయడంలో కానీ వాటికి జమా ఖర్చులు రాయడంలో కానీ మీరు చాలా క్రమశిక్షణ పాటించాలి. పెద్దన్న ప్రభాకర్కి నేనంటే చాలా గౌరవం ఉంది. అయినప్పటికీ నేను ఖర్చు పెట్టే ప్రతి పైసాకి జమా ఖర్చులు అక్కడ అప్పగించాల్సి ఉంటుంది అని శివరాసన్ తన సహచరులను హెచ్చరిస్తూ ఉండేవాడు. శివరాసన్ ఖర్చు పెట్టినట్లు డైరీలో రాసుకున్న 17.25 లక్షల ఖర్చుని పరిగణనలోకి తీసుకుంటే అందులో రాజీవ్ గాంధీ హత్య కోసం ఎల్టీటీఈ చేసిన ఖర్చు నామమాత్రం. అధిక భాగం నిధుల్ని ఎల్టీటీఈ ఇంటెలిజెన్స్ విభాగపు శిబిరాల్ని ఏర్పరచడానికి, తమిళనాడులో ఇతర రాష్ట్రాల్లోనూ టీఎన్ఆర్టీ ఏర్పాటుకి ఖర్చు పెట్టారు. అంతా వాళ్ళు అనుకున్నట్లే జరిగి ఉంటే రాజీవ్ గాంధీ హత్య తర్వాత ఈ శిబిరాలు, దళాల ఏర్పాటు నిరాఘాటంగా కొనసాగి ఉండేది. రాజీవ్ గాంధీ హత్య అత్యంత సమర్థంగా, అతి చౌకగా నిర్వహించిన అమానుష కాండ. రాజీవ్ గాంధీ హత్య కుట్రకి సంబంధించిన ముఖ్యమైన కీలకమైన సాక్ష్యం కొంత డీకోడ్ చేయబడిన వైర్లెస్ సందేశాల రూపంలో ఉంది. ఎల్టీటీఈ సాగించే అన్ని మారణకాండల్లోనూ వైర్లెస్ సందేశాలదే కీలక పాత్ర. 1986 నవంబర్లో తమిళనాడు పోలీసులు ఎల్టీటీఈకి చెందిన వైర్లెస్ పరికరాలను స్వాధీనపరుచుకున్నప్పుడు ప్రభాకరన్ ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆ పరికరాల్ని తిరిగి సాధించుకున్నాడు. రాజీవ్ గాంధీ హత్య కేసులో ఎల్టీటీఈ హంతక ముఠా వైర్లెస్ ద్వారా సమాచార రవాణా సాగిస్తున్న విషయం మొట్టమొదటిసారిగా మా దృష్టికి 1991 జూన్ 10న వచ్చింది. శివరాసన్ శుభ బృందం జాఫ్నా పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు అని భారత ఇంటెలిజెన్స్ విభాగం మమ్మల్ని అప్రమత్తం చేసింది. ఆ క్షణం నుంచి జూన్ 23 వరకు పొట్టు అమ్మన్కి శివరాసన్కి మధ్య నడుస్తున్న వైర్లెస్ సందేశాల గురించి ఎప్పటికప్పుడు భారత ఇంటెలిజెన్స్ విభాగం మాకు సమాచారాన్ని అందిస్తూనే ఉంది. 1991 ఆరంభం నుంచే చెన్నైలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇంటెలిజెన్స్ విభాగాలు చెన్నైలోని రోగ్ స్టేషన్ నంబర్ 95కి, మరో స్టేషన్ నంబర్ 91కి, బహుశా ఇది జాఫ్నాలో ఉంది, మధ్య నడుస్తున్న వైర్లెస్ సంకేతాలని గమనిస్తూనే ఉన్నాయి. కానీ ఆ సంకేతాలని ఛేదించలేకపోతున్నాయి. అయితే రాజీవ్ గాంధీ హత్య అందరినీ ఒక్క కుదుపు కుదపడంతో ఈ ఇంటెలిజెన్స్ విభాగాలకు చెందిన వైర్లెస్ ఆపరేటర్లు ఏది ఏమైనా ఈ సంకేతాలని ఛేదించి తీరాలన్న దృఢ నిశ్చయంతో అవిశ్రాంతంగా పనిచేస్తూ వచ్చారు. వాళ్ళ కృషి ఫలించింది. మొదట్లో ఈ సంకేతాల అర్థం కొంత అస్పష్టంగా కనిపించినా క్రమంగా పొట్టు అమ్మన్కి శివరాసన్కి మధ్య వైర్లెస్ ద్వారా నడిచిన అత్యంత రహస్య సంభాషణల్ని మన ఆపరేటర్లు అతి స్పష్టంగా అర్థమయ్యేలా ఛేదించగలిగారు. వైర్లెస్ స్టేషన్ నంబర్ 91 జాఫ్నాలో ఉందని, స్టేషన్ 95 చెన్నైలోనే ఏదో మూల ఉందని కూడా వాళ్ళు నిర్ధారించారు. ఈ నెంబర్ 95 అనేది ఒకచోట స్థిరంగా లేదు. దీన్నే కాంతన్ వేర్వేరు ప్రదేశాలకు మారుస్తూ వచ్చాడు. రాజీవ్ గాంధీ హత్య కుట్రకు సంబంధించిన మొట్టమొదటి వైర్లెస్ సందేశాన్ని 1991 మార్చి 22న పొట్టు అమ్మన్కి శివరాసన్ ఈ స్టేషన్ నుంచి పంపించాడు. ఈ వైర్లెస్ సంకేతాలన్నీ కలిపి చదివితే అది ఇలా ఉంది: రాజీవ్ గాంధీ మార్చి 30 నాడు చెన్నై వస్తున్నాడు. శివరాసన్ ఇలాంటి సందేశాన్ని పొట్టు అమ్మన్కి ఎలా పంపాడు? మార్చి 30న రాజీవ్ గాంధీ వస్తున్నారని ఎవరు చెప్పారు? భారత్ ఇంటెలిజెన్స్ విభాగం చాలా సులభంగా ఈ విషయాన్ని పట్టేసింది. ఆ మార్చి 22 నాడు దినమణి తమిళ పత్రిక ఒక వార్త రాస్తూ కామ్రాజ్ మెమోరియల్ హాలుని ప్రారంభించడానికి మార్చి 30న రాజీవ్ గాంధీ వస్తున్నారని రాసింది. శివరాజన్ బృందం క్రమం తప్పకుండా చదివేది దినమణి పత్రిక మాత్రమే. అది చదివి ఈ సందేశం పంపించేశారు. అతని సందేశంలో ఇంకొన్ని ఇతర అంశాలు కూడా ఉన్నాయి. ఒకటి, మనం అనుకున్న పని అంటే రాజీవ్ గాంధీ హత్య ఢిల్లీలో జరగాలంటే చాలా సమయం పడుతుంది. అందుకు చాలా అభ్యాసం చేయాలి. రెండోది, నెహ్రూని పంపించినట్లయితే నేను నా సొంత వైర్లెస్ స్టేషన్ని నడుపుకుంటాను. మూడోది, రద్దీగా ఉండే ప్రాంతాలలో కూడా కారు వ్యాను నడిపేలా ఒక డ్రైవర్కి శిక్షణనిచ్చేందుకు ఎవరినైనా ఏర్పాటు చేయగలరా?
ఈ సందేశం చూసిన వెంటనే పొట్టు అమ్మన్ స్వయంగా యువ ఆడపులి అతిరైని ప్రోత్సాహపరిచి ఢిల్లీకి పంపించాడు. ఆమెకు సహాయంగా విశ్వసనీయుడైన వృద్ధుడు కనక సభాపతిని పంపాడు. వాళ్ళిద్దరూ ఏప్రిల్ చివరిలో ఇండియాలో అడుగుపెట్టారు. శివరాసన్ సారథ్యంలో 9 మంది ముఠాతో నెహ్రూ 1991 మే 1 నాడు ఇండియా చేరాడు. వచ్చేటప్పుడు వైర్లెస్ సెట్ను కూడా తెచ్చుకున్నాడు. చెన్నైలో వైర్లెస్ స్టేషన్ నెంబర్ 91 పనిచేస్తున్నప్పటికీ శివరాసన్ తన కోసం ప్రత్యేకంగా ఒక వైర్లెస్ సెట్ని దీని నెంబర్ 910 తెచ్చి ఏర్పాటు చేసుకున్నాడంటే రాజీవ్ గాంధీ హత్యను ఎల్టీటీయూలోని తన సహచర ఇంటెలిజెన్స్ సభ్యుల నుంచి కూడా ఎంత రహస్యంగా శివరాసన్ ఉంచాలనుకున్నాడో అర్థమవుతుంది. మే 7న జాఫ్నాకి చెన్నైకి మధ్య నడిచిన వైర్లెస్ సందేశం అత్యంత కీలకమైనది. ఆ సందేశం ఏమిటి, ఆ తర్వాత ఏం జరిగింది వచ్చే ఎపిసోడ్లో వింటారు.